హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నానం చేపిస్తుంటే లూజ్. మేమైతే మా అత్తయ్య గారి ఇంటికి వచ్చాము. సో మేము ఒక డాగ్ను పెంచుకుంటున్నాము. దాని పేరు లూసీ. దానికి ఒక వీక్లీ వన్స్ స్నానం అయితే చేపిస్తాము. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు దీన్ని పెట్ సెంటర్కి తీసుకెళ్ళి స్నానం చేపించేవాళ్ళము. సో హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో కష్టంగా ఉందనేసి మా ఓన్ హౌస్కి విలేజ్కి తీసుకొచ్చేసాము. అక్కడ పెంచుతున్నాము. అది మా ఇంటికి 20 days బేబీ అప్పుడు తీసుకొచ్చుకున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి దాని ఏజ్ 6 years. దాన్ని క్రాసింగ్ చేయించాము. క్రాసింగ్ చేయించి కూడా 40 days అయిందండి. దానికి మేము వీక్లీ వన్స్ స్నానం అయితే చేపిస్తాము. పెట్ షాప్కి తీసుకెళ్తే వాళ్ళు స్నానం చేపిస్తే మినిమం 15 days చాలా నీట్గా ఉంటుంది. బట్ మనం ఇంట్లో చేపించేటప్పుడు ఒక 10 daysకి లేకపోతే 1 week ఒకసారి స్నానం చేపిస్తే దానికి ఇచ్చింగ్ లేకుండా నీట్గా ఉంటుంది. మా కాశ్విక్ అయితే దీనికి స్నానం చేపించాలంటే చాలా ఇష్టము. సో ఇలా నేను చేపిస్తానంటూ చేపిస్తుంది. దాంతోపాటు అది కూడా చేస్తుంది. నాకు పైప్తో వాటర్ పట్టు డాడీ అనేది తను కూడా చేస్తుంది. సో దీనికైతే 40 days అయిందండి క్రాసింగ్ చేపించేసి. అది అలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనమైతే కానీ ఎప్పుడు స్నానం చేపిస్తూ చాలా నీట్గా ఉంచాలి. ఇచ్చింగ్ అనేది షాంపూతో చేసి. కాశ్వి పాప కూడా స్నానం చేసింది పైప్తో పట్టుకొని. అలా తడిచి కాశ్వి పాప కూడా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.